నమస్తే, వీతుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. సో కరోనా సెకండ్ వే, ఫస్ట్ వే విషయాలలో మరి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కూడా, సో సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు. సో మరి ప్రజాప్రతినిధులు అయిన తర్వాత మరి వాళ్ళ యొక్క ప్రజలలో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారాలు ఎలా అందిస్తున్నారంటే, వారు మరి కొంతమంది చాలామంది కూడా కూలి చేస్తే కానీ బతకలేని పరిస్థితి, చాలామంది కూడా అనాథలు, అంటే బయటికి వెళ్ళి పని చేయలేక ఇంటిలోనే ఉండి ఇబ్బంది పడ్డ సందర్భంలో ఇలాంటి వాళ్ళకు కల్పించుకొని స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి మరి గ్రాసరీస్ ఇవ్వడం కానీ, మరి అలాగే చూసినట్టయితే మరి ఇంకా మెడిసిన్ విషయంలో వ్యాక్సినేషన్ వేసే విషయంలో కానీ, మరి ప్రభుత్వం పెట్టినట్టు పథకాలను తీసుకెళ్లడం కానీ, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంశాన్ని మనం తెలుసుకున్న సందర్భంలో పోచారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మరి 12వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి బెజ్జంకి మరి హరిప్రసాదరావు గారు ప్రస్తుతమడుతుంటున్నారు. తన గురించి చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి 2001 నుంచి కూడా కేసీఆర్ అడుగుజాడల్లో ఉంటూ మరి నల్లకుంట ప్రాంతంలో ఉంటే హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే వివిధ స్థానాల్లో పనిచేస్తూ మరి ప్రజలలో ఎన్నికైనటువంటి కౌన్సిలర్గా ముందుకెళ్తున్న సందర్భంలో వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. హరిప్రసాద్ గారు, చాలా థ్యాంక్స్. ఉద్యమకారులు గారు ఉండి మరి ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే చూసినట్టయితే కౌన్సిలర్గా కౌన్సిలర్ ఎన్నిన ముందుగతాలు చూసుకున్నాం. మీరు ఎందుకు టీఆర్ఎస్ వైపు మళ్ళీ చూశారు 2001లో? ఏదైతే 2001లో ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ గారి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ గారికి ఆకర్షితులై 2001లో జలదృశ్యం కాడికెళ్ళి ఇవాళ వరకు కూడా కేసీఆర్ అడుగుజాడలనే, టీఆర్ఎస్ పార్టీ అడుగుజాడలను, కేసీఆర్ గారి సూచనలు సలహాల వరకే, పార్టీ ఆదేశాల వరకే, పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలకనే పనిచేస్తున్నాం. అదే ఎందుకు టీఆర్ఎస్ వైపు అంటే తెలంగాణ ఉద్యమం వైపేనా, తెలంగాణ కావాలన్న వాంఛ, ఇంచ, కోరిక ఇవి ఉన్నాయా మీకు ఆ రోజుల్లో? 2001లో తెలంగాణ కావాలని ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఉద్యమం, కేసీఆర్ మీద ఉన్న గౌరవ, కేసీఆర్ మీద నమ్మకంతో అటువైపు ఉద్యమం వైపు మనసు మళ్ళింది. తర్వాత రాష్ట్రం 2014 అయినప్పటికీ బంగారు తెలంగాణ వైపు కేసీఆర్ అడుగుజాడల్లో, కేసీఆర్ గారి సూచనలతో, కేటీఆర్ గారు దశానిర్దేశంతో, స్థానిక మల్లారెడ్డి గారు మంత్రి గారి సహకారంతో, స్థానిక మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి సహకారంతో అభివృద్ధి వైపు ముందడికి తీసుకెళ్తున్నాం. సో అప్పుడు మీరు నల్లకుంటలో ఉండేవాళ్ళ? నల్లకుంటలో 2001లో 2005 వరకు అక్కడనే నల్లకుంటలో ఉన్నాం. మొదలు హైదరాబాద్ డిస్టిక్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత 2003కి వెళ్ళి 2005 వరకు రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాము. సో 2004 అసెంబ్లీ ఎలక్షన్లో, 2009 ఎలక్షన్లో, 2014 ఎలక్షన్లో, 2018 అసెంబ్లీ ఎలక్షన్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ సభ్యత్వాన్ని కూడా కొన్ని సంవత్సరాలకు వెళ్ళి విస్తృతంగా సభ్యత్వాన్ని కూడా ప్రజలలో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాం. సో 2001 నుంచి కూడా ఉద్యమకారులు ఉన్న సందర్భంలో హైదరాబాద్లో ఆ రోజుల పరిస్థితి ఎలా ఉండే? టీఆర్ఎస్ అంటే అటు ఎంఐఎం కానీ, అటు మరి 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సందర్భంలో కాంగ్రెస్ కూడా వాళ్ళ ప్రెజర్ చేసేది టీఆర్ఎస్ వాళ్ళంటే హేళనలో. మీరు అలాంటివి ఏమన్నా చేశారా? అప్పుడు హైదరాబాద్లో వాస్తవంగా కూడా ఉద్యమం తక్కువనే ఉందని చెప్పేవాళ్ళు. వాస్తవంగా 2001కి వెళ్ళి కొంచెం 2004 వరకు కొంచెం ఉద్యమం పలసగానే సాగింది. జనం కొంచెం టీఆర్ఎస్ అంటే కొంచెం తక్కువనే చూసేది, కానీ ప్రజలు యువత కొంచెం ఆకర్షితులు అయినరు. అట్లా ఉద్యమం వీళ్ళూరుతూ పైకి లేచింది. మీరు అంటే పార్టీ కోసం మీరు అంటే ఎలా ముందుకెళ్ళే వాళ్ళు? కేసీఆర్ ఈరోజు బంద్ అన్న సందర్భంలో ఇలాగ హైదరాబాద్లో చాలామంది కూడా, ఎందుకంటే ముస్లిం ఏరియా కనుక, అంటే నల్లకుంట ఆశ్వర్య ప్రాంతంలో కూడా దాదాపు కూడా కాంగ్రెస్ ప్రభావం, టీడీపీ ప్రభావం ఎక్కువ ఉన్న సందర్భంలో షాపులు బంద్ చేయాలంటే ఏమన్నా కేసులు కానీ ఏమన్నా? ఏ ఉద్యమం పిలిపించినా ఎమ్మెల్యేలు, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా, చలో ఆదర్శ్ నగర్ దాంట్లో కూడా చురుగైన పాత్ర వహించినాం. సో పార్టీ ఏ పిలిపించినా 2004 సిరిసిల్లలో కూడా నేను పార్టీకి ఎలక్షన్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పనిచేసిన పార్టీ అభ్యర్థి రేగులపాటి పాపారావు గారికి నా వంతు ఫుల్ టైం సహకారంగా పార్టీ ఆదేశం ప్రకారం పనిచేశాను. సో మొత్తం మీద చూస్తే 2001 నుంచి వివిధ ఎలక్షన్లో మీరు ముందుకెళ్తున్న సందర్భంలో 2014లో తెలంగాణ వచ్చిన సందర్భంలో మరి చాలామంది అమరులైన సందర్భంలో వారికి ఎలా మీరు అంటే వారిని స్మరించుకునే వాళ్ళ? అమరులైన వారు చాలా బాధ అనిపించేది. శ్రీకాంతాచారి గారు ఎక్కడైతే ఎల్బీ నగర్లో మొదలైందో, అంతకుముందు తెలంగాణ 1969 చాలా బాధ అనిపించేది. తెలంగాణ ఉద్యమం ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు తెలంగాణ ఇట్లా అణచివేయబడుతుంది అనేది చాలా బాధాకరం అనిపించేది. ఏవైతే అమరులైన కుటుంబాలు చాలా తీరని లోటు అది. ఎవరు కూడా ఎప్పుడు మనసులో తపన పడుతుంటివి, ఎప్పుడు వస్తుంది తెలంగాణ, ఎప్పుడు ఈ
ఈ మరణాలు ఆగిపోతాయి అనేది తపన ఉండేది. సో అయితే తెలంగాణ రాకముందుకు ఉద్యమకారులందరూ కూడా చాలామంది టికెట్ లేక పార్టీ మైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కొంతమంది తెలంగాణ వచ్చినాక కూడా అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఉద్యమం మొత్తం ఎంతసేపున కేసీఆర్ గారు పార్టీలో లేని టీడీపీ వాళ్ళని, పార్టీలో లేని కాంగ్రెస్ వాళ్ళని ఎత్తుకుంటున్నారు అనే సందర్భంలో ఉద్యమకారులకు మీకు ఎలాంటి ఉద్వేగం ఉంటుంది? అట్లేం లేదు, ప్రతి ఉద్యమాలకారులు అందరికీ గుర్తింపు ఉన్నది. ఇప్పుడు మహబూద్ అలీ గారు ఉన్నారు, వారు కూడా మొదటికెళ్ళినారు, వారికి కూడా మంచి గుర్తింపు ఉన్నది. హరీష్ రావు గారు ఉన్నారు, ఇప్పుడు అందరూ కూడా ఉద్యమకారులే. ఈవెన్ కర్ణే ప్రభాకర్ గారు కానివ్వండి, చాలామంది ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. బాలక సుమన్ గారు కానివ్వండి, బొంతు రామ్మోహన్ గారు కానివ్వండి, అందరికీ అవకాశాలు వస్తున్నాయి. అవకాశం కోసం ఏది చూడాలి పార్టీ కోసం, కానీ తొందరపడితే కుదరదు. పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తే తప్పకుండా మనకు గుర్తింపు వస్తుంది. సో చాలామందిని పొమ్మన లేక పొగ పెడుతున్నారు అన్నట్టు కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు ఈటెల వ్యవహారం కూడా మరి మీలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అలాంటిది ఏం లేదు. ఈటెల గారు ఒక ప్యాలెస్ లెక్క ఇల్లు కట్టుకున్నారు, ప్రజలకు అందరికీ తెలుసు. 1000 కోట్లు అక్రమంగా సంపాదించారు. సో అక్రమం కేసీఆర్ గారును ఎవరిని కూడా చూడరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని క్షమించవలసిందే అని అదే నిర్ణయం ప్రకారం కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ పైన చర్య తీసుకున్నారు. అది కరెక్ట్ అయిన నిర్ణయమే. ఎందుకంటే పారదర్శకంగా ఉండాలని కేసీఆర్ గారు ఇది ఒక చాలామందిని మొదట్లోనే రాజయ్య గారిని కూడా చూసాం మనం, డిప్యూటీ సీఎంని కూడా ఇమీడియట్ అది చేశారు. అట్లా ఎవరు ప్రజలకు సొమ్ము లూటీ చేసినో వాళ్ళపై గౌరవ కేసీఆర్ గారు చర్యలు తీసుకుంటారు. అది తప్పకుండా ప్రజలు కూడా హర్షిస్తారు, సమర్థిస్తారు. 2014 చూసినాం, జెడ్పీటీసీ ఎలక్షన్లు చూసినాం, ఎంపీటీసీ ఎలక్షన్లు చూసినాం, అసెంబ్లీ ఎలక్షన్ చూసినాం, 18 అసెంబ్లీ ఎలక్షన్లు చూసినాం, పార్లమెంట్ ఎలక్షన్లు చూసినాం, మున్సిపల్ ఎలక్షన్లు చూసినాం, గ్రామ పంచాయతీ. ప్రజలంతా 90% ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. స్పష్టమైన తీర్పు కనిపిస్తుంది, ప్రజల తీర్పు. ప్రతి పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ గ్రామాల ప్రజలు అప్పి ఉన్నారు. సిటీలో కూడా ఇవాళ ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండే, ఇవాళ చూడు 2014 హైదరాబాద్ ఎట్లుండే, 2021 హైదరాబాద్ ఎట్లుంది, ఎంత పరిశుభ్రమైంది. కేటీఆర్ గారు ఎప్పుడైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తీసుకున్నారో బ్రహ్మాండమైన పాలన చేస్తారు. ఇటు రోడ్లు కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, అంత మంచి ఇప్పుడు పట్టణ ప్రగతి కానీ, పల్లె ప్రగతి కానీ, ఎంత మంచి డెవలప్మెంట్ వైపు గ్రామాలు కానీ, పట్టణాలు కానీ పరిగెత్తుతున్నాయి. భారతదేశానికి ఆదర్శంగా నిస్తుంది తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన చూసి దేశమంతా ఇటువైపు చూస్తారు, తెలంగాణ వైపు. సో నేను ఎల్ రమణ కూడా పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది కదా, ఏ మేరకు లాభం వచ్చే అవకాశం? ఎల్ రమణ గారు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారు కూడా సముచిత స్థానం ఇస్తారు. సో ఎల్ రమణ గారు చాలా అనుభవం ఉన్న రాజకీయవేత్త. సో వారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు, గౌరవ కేసీఆర్ గారు స్వాగతించినట్టు మేము కూడా స్వాగతిస్తాం. సో మరి అలాగే ఇదే విషయంలో నిన్న మొన్న అంటే పీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి తోటి ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి అంటే మైనస్ అయ్యే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు ఖాళీ మాటలకే పనిచేస్తారండి. రేవంత్ రెడ్డి ప్రజలతో ప్రజాబలం లేదు, ప్రజల వైపు లేదా మాటలతోటే ఆకర్షించులు చేయాలని, కానీ వాస్తవం ఏందనేది ఇవాళకి లెక్కలు తెలియదు ఆయనకు. తెలంగాణ జనాభా ఎంత ఉందంటే కూడా తనకు లెక్కలు తెలియదని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తోటి ఎలాంటి కూడా నష్టం లేదు. పార్టీ మొన్న సభ్యత్వం కూడా చూసిరు, 61 లక్షల దాకా పోయింది సభ్యత్వం. సో పార్టీ గట్టిగా ఉంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందరూ వచ్చినా పార్టీకి ఎలాంటి లేదు. ప్రజాబలం టీఆర్ఎస్కు ఉన్నది, కేసీఆర్ గారికి ఉన్నది. సో మొత్తం మీద మీరు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు 18 నెలలు అవుతున్న సందర్భంలో. సో ఫస్ట్ సారి కరోనా వచ్చినప్పుడు సో ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? 30 రోజుల పైచీలకు కూడా లాక్డౌన్ ఉన్న సందర్భంలో 2020 జనవరిలో ఎప్పుడైతే ఫస్ట్ పోచారం మున్సిపాలిటీ అయిందో 12వ వార్డు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నాకు ఇచ్చింది. మల్లారెడ్డి గారు వారితో పనిచేసినాం కాబట్టి వారు నా పనితనం చూసి పార్టీ టికెట్ ఇచ్చారు. 2020 జనవరిలో గెలవంగా వెంటనే 2000 పట్టణ ప్రగతి మొదలైంది. ఫిబ్రవరిలో పట్టణ ప్రగతిలో పాల్గొని పరిశుభ్రతలను చేసినాం. చాలా ఏళ్ళకెళ్ళి డ్రైన్లు కుడబట్టి ఉండే, రెయిన్ వాటర్ పోయే డ్రైన్లు అన్నీ మొత్తం మూసుకుపోయి ఉండే. 12 ఏళ్ళు 13 ఏళ్ళకెళ్ళి వర్షం నీళ్ళు వస్తే మొత్తం ఇట్లా ట్యాగింగ్ అయ్యేది, మొత్తం ఇట్లా నిలబడి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. ఇవాళ మా టౌన్షిప్కు సంస్కృతి టౌన్షిప్ పాపులర్లీ నోన్ యాజ్ సింగపూర్ టౌన్షిప్, ఎక్కడ కూడా ఒక సింగిల్ డ్రాప్ వాటర్ లాగింగ్ కాకుండా చేసాం. ఈ పట్టణ ప్రగతితోటి ప్లే గ్రౌండ్ చేసాం, వాకింగ్ ట్రాక్ చేసాం. సో అప్పుడే 2020 మార్చిలో కరోనా మొదలైనప్పటికెళ్ళి ప్రజలకు ఇంటి వద్దనే సేవ ఇచ్చినాం. టౌన్షిప్ అందరికీ మాస్కులు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి. అప్పుడు ఇంకా వ్యాక్సినేషన్ రాలేదు. సో వ్యాక్సినేషన్ గురించి కాకుండా సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ నిత్యం మా మున్సిపల్ వర్కర్ను పొద్దున్న 5 గంటలకెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు మా మున్సిపల్ డ్యూటీ వర్కర్లు చేసేది. సో ప్రజలకు ఎవరు కరోనా ఎఫెక్ట్ అయిన ఈ టౌన్షిప్లో వాళ్ళని ఇంట్లోనే ఉండమని, ఇంటి వద్దనే వరకు వాళ్ళకు ఏ అవసరం వస్తే నేను కూడా స్వయంగా వెళ్ళి డోర్ల ముందట మెడిసిన్స్ పెట్టాము. వాళ్ళకు ఉప్పులు పప్పులు ఏది అవసరం ఉన్నా అట్లా ఎవరు కరోనా ఫస్ట్ ఫేజ్లో మా దగ్గర 30-40 మంది ఎఫెక్ట్ అయ్యారు. అందరు కూడా 14 రోజులు 15 రోజులు క్వారంటైన్ చేసి ఇంటి వద్దనే సర్వీస్ ఇచ్చాం.
దాంతోపాటు మా మున్సిపల్ సిబ్బంది కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్లారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే ప్రతి హోటలు ప్రతి టీ స్టాల్ కూడా బంద్ అయినాయి కరోనాతోటి 2020 మార్చికి వెళ్ళి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు వీళ్ళకు పొద్దున 5 గంటలకు డ్యూటీ ఎక్కుతారు, మధ్యాహ్నం 1 గంటకు డ్యూటీ దిగుతారు. సో ఈ టైంలో వాళ్ళకు ఈ 5 గంటలకి 1 గంట వరకు కనీసం వాళ్ళకి ఛాయ్ తాగుదామన్నా మంచినీళ్ళు తాగుదామన్నా ఎక్కడ కూడా సౌకర్యం లేకుండే. అప్పుడు ఆలోచనించి ఇమీడియట్ 2020 మార్చిలో దాదాపు ఒక 2020 జూన్ తెలంగాణ ఆరంభమైన రోజు జూన్ 2వ తారీఖు వరకు టిఫిన్లు కానీ వాళ్ళకు టీలు కానీ కొన్ని డొనేషన్స్ కొన్ని స్వచ్ఛంగా మనం పెట్టుకొని వాళ్ళకు నిత్యం ఇక్కడ పనిచేసే టౌన్షిప్లో పనిచేసే వాళ్ళు కాక పోచారం మున్సిపల్ ఉన్న సిబ్బంది అందరికీ సుమారు 200 మందికి టిఫిన్ కూడా ప్యాకెట్ చేసి అందరికీ ఎక్కడెక్కడ వర్క్ ఉంటే ఆ వర్క్ కాడనే డెలివరీ చేసేది. దాంతో ఒక సేవ చేస్తున్నాం అనే తృప్తి కలిగింది. సో ఫస్ట్ ప్లేస్లో పెద్ద మాకు టౌన్షిప్లో అప్రమత్తమైన ఎంబడే శానిటైజేషన్ చేసేది, ప్రజలతో బాగా సంబంధాలు పెట్టుకొని ఎవరిని కూడా కాషన్ పెట్టేది, మనం ఎప్పుడు మాస్కులు పెట్టుకోవాలి, ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్, దాని ప్రకారం ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కూడా సహకరించారు. దీంతో ఫస్ట్ టైం ఉన్న కరోనా ఎఫెక్ట్ పెద్ద ఏం ప్రాబ్లం కాలేదు. సెకండ్ సార్ ఎలా ఉంది? మీ యొక్క కౌన్సిలర్గా గెలిచిన తర్వాత సెకండ్ వేవ్ కూడా దేశం మొత్తం కూడా విజృంభించిన సందర్భంలో చాలామంది కూడా అంటే వివిధ ప్రతిపక్షాల వాళ్ళు అసలు గాలికి వదిలేసిన కేసులు చాలామంది చనిపోయారు, ప్రభుత్వం గాలికి వదిలేసిన సందర్భంలో మీ యొక్క వార్డులో ఎలా ఉంది? రెండో వేవ్ ఎప్పుడైతే మొదలైంది 2021 ఫిబ్రవరి మార్చి ఎప్పుడైతే మెల్లమెల్ల ఊహించిన దానికి అనుకోకుండా అయింది, అప్పుడే వ్యాక్సినేషన్ కూడా లాంచ్ అయింది. అప్పుడు మనకు రెండో వేవ్ కాగానే మా టౌన్షిప్లో ఇక్కడ ఉన్న మొత్తం మంది సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ రాష్ట్ర లెవెల్లో పనిచేసిన పొజిషన్లు ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ అందరూ రిటైర్ అయిన వాళ్ళు ఇమీడియట్గా అప్రమత్తమై ఇక్కడ నారేపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎప్పుడైతే వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిందో మార్చిలో అందరికీ స్వయంగా అవసరం వస్తే నా వెహికల్ నా డ్రైవర్ని పెట్టి వాళ్ళకి సొంత వెహికల్ లేకున్నా మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఎడ్యుకేటెడే మళ్ళీ కూడా వాళ్ళని ప్రోత్సహించి మీరు తీసుకోవాలంటే అట్లనే ఇమీడియట్గా అప్పుడు పెద్ద రష్ లేకుండే వ్యాక్సినేషన్కు ఎంబడెంబడే తీసుకుపోయి కొన్ని వందల మంది దాదాపు ఒక 500-600 మందిని ఇమీడియట్ ఫస్ట్ డోస్ వేయించినాం. మళ్ళీ దాని తర్వాత ఇమీడియట్ వాళ్ళ సెకండ్ డోస్ డ్యూరేషన్ కూడా సెకండ్ డోస్ చేసినాం. ఇవాళ గొప్పగా చెప్పుకోవాలంటే సంస్కృతి టౌన్షిప్ 100% వ్యాక్సినేషన్ అయింది. ఒకటే నేను రెసిడెన్స్ ఇక్కడ విజ్ఞప్తి చేసే రెగ్యులర్గా మెసేజ్ కూడా ఒకటే ఇస్తాను, ఇక్కడ మనకు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కాదు, మనం దసరా వరకన్నా ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ వ్యాక్సినేషన్ కావాలి, సెకండ్ ఈజ్ మాస్క్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ దసరా వరకు అని పిలిపించిన ఒక 5-6 నెలలు దసరా మనకి ఏ బయట కండిషన్ అవసరం లేదు. మనం టౌన్షిప్లో ఆదర్శంగా మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్ కావాలి 100%. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పెట్టుకోవాలి. అది ఎంత వేవ్ ఉండని మనం డెఫినెట్లీ వీ విల్ బి సేఫ్. సో సెకండ్ టైం కూడా ఎఫెక్ట్ అయినారు కొంచెం, సెకండ్ టైం ఫస్ట్ టైం కంటే కొంచెం ఎఫెక్టివ్ ఉండే. ఒక 2-3 రెసిడెంట్స్ కూడా మరణించారు. సో వాళ్ళకు కూడా అవసరం పడ్డ వాళ్ళకు కూడా మన ఇంజెక్షన్స్ మన వ్యాక్సిన్ తగ్గుతుందని ఒక్కొక్క ఇంజెక్షన్ బల్క్ బయట బ్లాక్ మార్కెట్లో 30,000 అమ్మితే హెట్రోలతో మాట్లాడి మా దగ్గర ఎవరికి హెట్రో రిటైర్డ్ ఎంప్లాయీ ఉండే అలకట్టి గారని వారితో మాట్లాడి అక్కడ హెట్రో కంపెనీతో 3,500కే ఎవరెవరికి అవసరం ఉండో ఒక్కొక్క ఇంజెక్షన్ బయట మార్కెట్లో 30,000-40,000 వరకిన ఇంజెక్షన్ కూడా అవసరం ఉన్న వాళ్ళకు ఎంబడెంబడే ఇప్పించాము. ఎంబడెప్పుడే ఒక 2-3 హాస్పిటల్ అయితే హాస్పిటల్ కూడా విజిట్ చేసేది. సెకండ్ టైం కూడా ఇమీడియట్ డోర్ డెలివరీ మెడిసిన్స్ ఇచ్చేది, ఎవరికి అవసరం ఉన్న గ్రాసరీ ఇచ్చేది. సో ఎప్పటికప్పుడు మేము ఎప్పుడు ప్రజలతోటే ఉంటాం, ప్రజలతోటే ఉన్నాను. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా. నా డిజైర్ ఏంటంటే నా వార్డులో కానీ ఎక్కడ కానీ సేవ చేసుడే నేను నేర్చుకున్నా, అంతే. ఇంకా నాకు వేరే తప్పని లేదు. సో నాకు ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని నేను ప్రజలకు సేవ చేయాలని ఉపయోగించుకుంటాను. సో ఈ వర్షాకాలం కనుక ఎక్కువ ఈ యొక్క సింగపూర్ టౌన్షిప్లు కావచ్చు, ఇలా క్లాస్ ఉన్న ఏరియాల్లో మరి పూల కుండీలలో వాటర్ నిల్వ కావటం కానీ కొన్ని జరుగుతున్న సందర్భంలో సో మరి ఈ డిసీజ్ రాకుండా కూడా మీరు ఎలాగ చర్యలు తీసుకునే అవకాశం? మేము ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే వర్షాకాలం ఎండాకాలం మొదలైనప్పటికెళ్ళి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 3-4 నెలలు మా మున్సిపల్ సిబ్బందిని మా ఇంజనీర్లందరినీ కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు డ్రైన్లు అన్నీ క్లియర్ చేసాం. ఎక్కడ కూడా మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, తీసినాయి. చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఎప్పటికప్పుడు ఎంబడి ఉండి సిబ్బందితోటి డ్రైన్స్ అన్నీ క్లీన్ చేసుకుంటా ఇవాళ గొప్ప చెప్పుకుంటున్నాం. ఒక్క సింగిల్ డ్రాప్ మీకు ఎక్కడ వాటర్ లాగింగ్ కాదు ఈ టౌన్షిప్లో, సింగిల్ డ్రాప్ కూడా వాటర్ లాగింగ్ కాదు. ఈవెన్ వాటర్ కానీ హరితారం కూడా మొదలే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు హరితారం వస్తుందని ప్రభుత్వ దాకా వెయిట్ చేయకుండా సొంతగా నాకున్న అనుభవం కాబట్టి ఈ సొసైటీకి నేను 10 ఏళ్ళు సర్వీస్ చేశాను. ఒక 6 ఏళ్ళు ట్రెజరర్గా, ఒక 4 ఏళ్ళు సొసైటీకి అధ్యక్షునిగా చేసినాను. సంస్కృతి టౌన్షిప్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా. సో ఈ సొసైటీకి ఏంటంటే చాలా పెద్ద సొసైటీ, భారతదేశంలో ఒక పెద్ద సొసైటీ.
10,000 మంది జనాభా ఉంటారు, 200 మంది సొసైటీ స్టాఫ్ ఉంటారు. సో ఆ అనుభవంతో నాకు ప్రతిదీ కూడా ఎక్కడ బోర్ ఉంది, ఎక్కడ పైప్ ఉంది, ఎక్కడ ఏముందనేది నేను ఒక 8-9 ఏళ్ళకెళ్ళి సొసైటీలో చేసిన కాబట్టి 2009కి వెళ్ళి 2018 వరకు సుమారు 10 ఏళ్ళు సొసైటీలో చేసిన కాబట్టి ప్రతిదీ నాకు తెలుసు. నా అనుభవాన్ని మా స్టాఫ్ తోటి పంచుకొని ఎప్పటికప్పుడు ఎంబడే ఇక్కడ మా గెలవంగానే ఇక్కడ ఒక వార్డ్ ఆఫీస్ కూడా లేకుండా ఇది 2020 ఫస్ట్ ఇక్కడ కాగానే అందరికీ ఇక్కడ 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుండే, ట్యాక్స్ కట్టాలన్నా మొటేషన్ చేయాలన్నా. ఎంబడే వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ ఆఫీస్ కూడా వార్డ్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు ఇంటి వంటనే పాలన ఇస్తున్నాం. సో మొత్తం మీద చూస్తే మీ కరోనాలో చేసిన సేవలకు అవార్డు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అవార్డు ఇచ్చారండి, అది ఒక ఆర్గనైజేషన్ పేరు నాకు జ్ఞాపకం లేదు. మన తెలుగు లలిత తోరణంలో పిలిచి బెస్ట్ సర్వీస్ ఆఫ్ ది కరోనా టైంలో మీరు ఇచ్చిన సేవలకు అని చెప్పి ఒక అవార్డు కూడా రిసీవ్ చేసుకున్నాం. సంతృప్తి అనిపించింది, సేవకు తగిన గుర్తింపు వచ్చింది. సో కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఇలా భారతదేశంలో కరోనా విషయంలో కూడా మంచిగా కట్టుబడిగానే చేస్తున్నారు. ప్రభుత్వం ఎలా చేయాలో అలా మంచి బ్రహ్మాండమైన పని నడుస్తుంది, అలాంటిది ఏం లేదండి. సో మొత్తం మీద చూస్తే మీ యొక్క 1500 ఓటర్లకు మరి ప్రభుత్వ పథకాలు అంటే పింఛన్లు కానీ రేషన్ కానీ అలాగే చూసినట్టయితే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మరి ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ క్లాస్ ఏరియా కనుక ఎలా ఉంది మరి ఎవరన్నా? ఇక్కడ సంస్కృతి టౌన్షిప్లో సుమారు 100% మందికి ఎవరు కూడా ఇక్కడ రేషన్ కార్డు లేదు. ఒకరిద్దరు మా టెంపుల్లో పనిచేసే అయ్యగారు కానీ ఒకరిద్దరు టెంపుల్లో పనిచేసే వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకుండే శాంక్షన్ చేసాము. బహుశా ఈ నెల 26 తారీఖు ఇస్తున్నారు. పెన్షన్లు కూడా పెద్ద ఎవరికి ఇక్కడ అవసరం లేదు, అందరూ బిలో ప్రావర్టీ కంటే కొంచెం మంచిగానే ఉన్నారు కాబట్టి ఒకరిద్దరు పెన్షన్ కూడా అవసరం ఉంటే వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి ఉన్నది. సో ఇక్కడ కళ్యాణము షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటివరకైతే అవసరం పడలేదు. అట్లాంటిది అయితే ఏం అంత అవసరం పడతలేదు. ఎవరు అవసరం పడ్డా వాళ్ళకు సెక్యూరిటీ కానీ మా హౌస్ కీపింగ్ సిబ్బంది కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మా మున్సిపల్ చైర్మన్ గారితో గౌరవ చైర్మన్ గారితో మాట్లాడి మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఉన్న అధికారులతో మాట్లాడి స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. సో మొత్తం మీద చూస్తే మీ డెవలప్మెంట్ విషయం అంటే ఆల్రెడీ టౌన్షిప్ కనుక డెవలప్మెంట్ విషయంలో అన్నిటికీ అన్ని ఉండే సందర్భంలో ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు ఉంటారు కనుక సో వారితోటి ఎలా మమేకమై వెళ్తుంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది రోజు ఒక కౌన్సిలర్ తోటి? రోజు ఇక్కడ సంస్కృతి టౌన్షిప్ అంటే సింగపూర్ క్లాస్ టౌన్షిప్ అని 2005లో ప్రారంభమైంది. సుమారు 16 సంవత్సరాలు అయింది. ఇది ఒక కాస్మోపాలిటన్ టౌన్షిప్. భారతదేశంకి వెళ్ళి మీకు అన్ని స్టేట్లకి వెళ్ళి ఉన్నారు. సో ఇక్కడ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నారు. నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా రోజు వార్డ్ ఆఫీస్లో ఉంటాం. వాళ్ళకి ఏ సమస్య ఉంటే నేనే స్వయంగా వెళ్తా. వాళ్ళకి డెవలప్మెంట్ విషయాలే కాదు, మున్సిపల్ పనులే కాదు, వాళ్ళకి ఇంకా మెడికల్స్ అవసరం వచ్చినా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంబడి ఉండు. పెద్దమ్మ ఇక్కడ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, రిటైర్ పిల్లలు ఎక్కువ బయట ఉంటారు. వాళ్ళని ఒక తల్లిదండ్రులు లెక్కనే చూసుకుంటాను నేను. నా తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటానో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ సీనియర్ సిటిజన్స్ కూడా మనం భగవంతుడు మనకి సేవ చేసే అవకాశం మనమే ముందడికి వచ్చినాం. ఈ కౌన్సిలర్గా పోటీకి మనం ముందడికి వచ్చి సేవ చేస్తామని వచ్చినాం కాబట్టి ఆ సేవ మనం చేసి చూపించాలని అదే భావంలో నడుస్తున్నాం. సో థర్డ్ వేవ్ గురించి ఎలా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది కనుక? థర్డ్ వేవ్ గురించి అయితే ఆల్రెడీ మొత్తం టౌన్షిప్ అయితే ఇప్పుడు 100% మీకు మా సంస్కృతి టౌన్షిప్లో వ్యాక్సినేషన్ అయింది. మాస్క్ పెట్టుకోవాలని పిలిపిస్తున్నాం. నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా మీకు, అట్లీస్ట్ దసరా వరకన్నా మనకు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫస్ట్ వేవ్ సంబంధం లేదు. మనం మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వ్యాక్సినేషన్ కావాలి. ఇదే మనల్ని కాపాడుతుంది. ఎంత ఉద్భుతం రాని మనకి ఏం ప్రభావం చూపించదు. మనం గైడ్లైన్స్ ప్రకారం మాస్క్ పెట్టుకొని వ్యాక్సినేషన్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఏ కరోనా కూడా ఏం మన దారిదాపులో కూడా రాదు. సో రాజకీయం అంటే మాస్ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీ క్లాస్ ఏరియాలో ఎలా ఉంది రాజకీయం? మరి ఇక్కడ ప్రెజర్స్ కానీ మరి మీరేమన్నా ఆ ప్రెజర్స్ కూడా వస్తే మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తినే. కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తినే. రైతు మా తండ్రి గారు కూడా వ్యవసాయం. సో గ్రామీణ వాతావరణంలో చూసి వచ్చాను. ఇక్కడ టౌన్షిప్లో కూడా కొంచెం ఇప్పుడు భిన్న వాతావరణం ఉంటుంది. గ్రామానికి ఉన్న ఇప్పుడు అన్నోజుగూడకును రాజగురుకలకు అందరు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. లాస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను అసోసియేషన్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలతోటి సంబంధాలున్నాయి. సో భిన్నంగా నేను మార్నింగ్ ఉదయం 6 గంటలకే బయటకు వెళ్తాను. నా వార్డు మొత్తం టౌన్షిపే. 6 గంటలకు ప్రతి బ్లాక్ చెక్ చేస్తాను. ఇలా గార్బేజ్ పికప్ చేసిండ్రా, ఇక్కడెక్కడన్నా చెత్త ఉందా, ఇవాళ సిబ్బంది ఏమైనా పని చేస్తుండ్రా, చెట్లు ఎట్లున్నాయి హరితారంలా, ఎన్ని చెట్లు నీళ్ళు పోసిండ్రా లేదా అనేది. పొద్దున 2-2.5 గంటలు 6 గంటలకే 8:30 వరకు రోడ్ల మీదే తిరుగుతూ ఉంటాను. అప్పుడే సమస్యలు ఎంబడే పరిష్కరిస్తాను. ఎవరైనా రెసిడెన్స్ ఏదైనా సమస్య పరిష్కరించి ఎంబడే స్పందించి అవసరం వస్తే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
సమస్యను అక్కడిదక్కడే పరిష్కారం చేస్తాం. ఒకవేళ టైం పడ్డా కూడా దానికి టైం చెప్పి దానికి ఒక క్రమశిక్షణగా పనిచేస్తున్నాం. సంతృప్తిగా ఉంది. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరంన్నర పైన కాలమైంది. సో ఈ కౌన్సిలర్గా ఇక్కడ నాకున్న రెసిడెన్స్ సహకరిస్తారు. మంత్రి మల్లారెడ్డి గారి ప్రోత్సాహం, మా చైర్మన్ గౌరవ కొండలరెడ్డి గారి ప్రోత్సాహం, మా తోటి కౌన్సిలర్ల ప్రోత్సాహం, మా కమిషనర్ గారి ప్రోత్సాహం, మా మున్సిపల్ ఆఫీసర్ల ప్రోత్సాహం, మా మున్సిపల్ సిబ్బందికి చేయలేదు దండం పెట్టాలి వాళ్ళు చేసిన సేవలకు. సో ఏదైతే మనం ఈ సేవ వాళ్ళకు కూడా నిత్యం ఇప్పుడు కాదు నాకు ఇక్కడ మెడికల్ షాప్ కూడా ఉంది. 2006 వెళ్ళి 7 వరకు మా సొసైటీలో పనిచేసే స్టాఫ్ కూడా ఏ మెడిసిన్ అయినా విటమిన్ సి కానీ విటమిన్ సప్లిమెంట్ కానీ ఫ్రీగా ఇస్తున్నాను. అలా అది ఇప్పటి వరకు కూడా దాదాపు 15-16 సంవత్సరాలకి వెళ్ళి కొనసాగుతుంది. ఫ్రీ మెడిసిన్ అనేది అటు మున్సిపల్ స్టాఫ్ కానీ అసోసియేషన్ స్టాఫ్ కానీ సెక్యూరిటీ కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా, విటమిన్స్ అవసరం వచ్చినా, పారాసిటమాల్ అవసరం వచ్చినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా చొరవ తీసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నా. ఇప్పుడు కూడా మా సిబ్బందికి చెప్తున్నా, మీకు ఇక్కడ ఎయిమ్స్ కూడా అయింది, మీకు నెలకోసారి ఒక ప్రణాళిక చేస్తా. మీకు చాలామందికి డయాబెటిక్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, మీరు చెక్ చేసుకోరు. సో దీనికి ఒక ప్రణాళిక చేసి ఇక్కడ పనిచేసే మున్సిపల్ సిబ్బందికి మిమ్మల్ని నెలకోసారి ఇక్కడ ఎయిమ్స్ తీసుకెళ్ళి అక్కడ రక్త పరీక్ష, షుగర్ పరీక్ష, మీకు కావాల్సిన గోళీలు ఏది ఉన్నాయో అది నేను చొరవ తీసుకొని చేపిస్తాను వాళ్ళకి మాట ఇచ్చాను. దాని ప్రకారమే నడుస్తుంది. సో మీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఏం లేదండి, ఇప్పుడు మంచి సంతోషంగా ఉన్నాం. మా గౌరవ చైర్మన్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు. గౌరవ కేసీఆర్ గారు, గౌరవ కేటీఆర్ గారు, గౌరవ మల్లారెడ్డి గారు సూచనలు సలహాలు, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనేది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇలా చూడండి, ప్రతి గ్రామానికి పల్లె ప్రగతిలో ఇలా 12,000 ట్రాక్టర్లు వచ్చాయండి. ఒకప్పుడు 100 ట్రాక్టర్లు కూడా లేవు తెలంగాణ అంతా గ్రామ పంచాయతీలకు. ఇలా 12,000 ట్రాక్టర్లు, ప్రతి గ్రామానికి ట్రాక్టరు, ప్రతి గ్రామానికి ట్రాలీ, ప్రతి గ్రామానికి ట్యాంకరు. ఇలా బ్రహ్మాండంగా ప్రతి గ్రామానికి వైకుంఠధామం, ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి, ఇట్లా మున్సిపాలిటీలో కూడా పట్టణ ప్రగతిలో ప్రతి నా వార్డులో కూడా ఓపెన్ జిమ్. ఇదంతా మన గౌరవ కేటీఆర్ గారి దశతోనే నడుస్తున్నాయి. సో దాని ప్రకారం ప్రతి వార్డుల ప్రతి దగ్గర కూడా జిమ్ములు, వైకుంఠధామాలు, దాని తర్వాత పార్కులు, నర్సరీలు. ఇదివరకు ఏ గ్రామాల్లో నర్సరీ చూడలే, చెట్లు కావాలంటే కడియం పోయేది హరితారంలో. అట్లాంటిది ప్రతి గ్రామానికి పల్లె నర్సరీ, పట్టణానికి పట్టణ నర్సరీ, అట్లే మా టౌన్షిప్లో కూడా నర్సరీ ఉన్నది. హరితారంలో 2015కి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే బంగారు తెలంగాణ వైపు కేసీఆర్ గారు ఇచ్చిందో పిలుపు, ఆ పిలుపు 2015కి వెళ్ళి ఏళ్ళ వరకు ప్రతి హరితారంలో పాల్గొంటున్నాం. 2015లో రామారాజేశ్వరి మేడం గారు అప్పుడు డీసీపీ గారు ఉండే. 2016లో మహేష్ భగవత్ గారు ఇక్కడ రాచకొండ కమిషనర్ ఉండే. 17లో కూడా వారే వచ్చారు, 18లో కూడా వారే వచ్చారు. 2020లో కూడా హరితారం కలెక్టర్ వాసం వెంకటేశ్వర్ గారు ఉండే, మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు కూడా గౌరవ కేటీఆర్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24 కూడా హరితారం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్కి ఆకర్షితులై ఏ కార్యక్రమం వచ్చినా దానికి చెట్లకు హరితారం అనేది చాలా బ్రహ్మాండం. ఇలా కరీంనగర్ రోజు చూడండి, హైదరాబాద్ టు కరీంనగర్ చెట్లు ఇరువైపున, సిద్దిపేట కానీ అటు కరీంనగర్ వైపు కానీ మంచిగా అందంగా ఆకర్షితులని. సో ఈ హరితారం అనేది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. దానికి ఇప్పుడు ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి మరి 12వ వార్డు కౌన్సిలర్ పోచారం నుంచి గెలిచినటువంటి మరి బెజ్జంకి హరిప్రసాదరావు గారు చెప్పినటువంటి విషయాలు. ఒక ఉద్యమకారునిగా మరి కేసీఆర్ వెంట ఉంటూ ఆ రోజు తెలంగాణ కావాలనే ఆంక్షతోటి ముందుకు రావడం, మరి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వైపుకు మరి నా యొక్క వార్డులో నేను కౌన్సిలర్గా గెలిచడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా క్లాస్ అయినప్పుడు కూడా ఎవరైతే ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి కావాల్సినటువంటి గ్రాసరీసే కాకుండా ఇప్పుడు మెడిసిన్స్ కూడా నాకు మెడికల్ షాప్ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి బి విటమిన్ కానీ అలాగే చూసినట్టు చాలా వరకు కూడా సంబంధించిన విషయాలన్నిటి కూడా వాళ్ళతో పంచుకుంటాం. ఇక్కడ మరి ఈ యొక్క టౌన్షిప్తో నాకు 10 సంవత్సరాల అనుబంధం ఉండడం వల్ల ఎక్కడ ఏముందన్న విషయం నాకు బాగా తెలుసు. మరి ప్రభుత్వం పెట్టినటువంటి హరితార పథకం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి మరి పెట్టినటువంటి పథకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కేసీఆర్ గారి ముందు చూపుతోటే మరి ఈ యొక్క తీసుకురావడం కానీ మరి రేవంత్ రెడ్డి వల్ల టీఆర్ఎస్ పార్టీకి నష్టమా కాదనే విషయాలు కూడా చర్చించాం. ఈటల పోవడం అనేది ఆయన యొక్క మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఎవరైతే తన పార్టీలో అక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరి పట్ల కూడా ఖచ్చితంగా